ఆదాబ్, వెల్కమ్ టు రంజాన్ స్పెషల్ యంగ్ షెఫ్. ఈరోజు మనతో పాటు రంజాన్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వచ్చేస్తున్నారో తెలుసా? తను నడిస్తే నెమలి నడిచినట్టు ఉంటుంది, తను మాట్లాడితే వెన్నెల మాట్లాడినట్టు ఉంటుంది, తను నవ్వితే పువ్వు నవ్వినట్టే ఉంటుంది. మరి ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా? శ్రీష. సో లెట్స్ వెల్కమ్ శ్రీష. మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లిగా ప్రేమ. హాయ్ స్వీటీ. హాయ్ శ్రీష, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు రంజాన్ స్పెషల్ యంగ్ షెఫ్. మర్చిపోయా, హ్యాపీ రంజాన్. హ్యాపీ రంజాన్. సో శ్రీష లంగావనిలో అద్దరిపోయావు తెలుసా అసలు. వాట్ అ బ్యూటీ అసలు. హే, మరీ ఎక్కువ. నువ్వు కూడా అసలు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. నీ పేరు శ్రీషానా? శ్రీష. శ్రీష కాదు కదా? శిరీష కాదు, శ్రీష. ఎందుకట్లా రెండు ముక్కలు పెట్టి వదిలేశారు? అంటే ఆ పేరు యాక్చువల్గా చాలా రేర్గా ఉంది అని చెప్పని పెట్టారు నాకు. నేను కూడా రేర్గా ఉండాలి అని. రంజాన్ స్పెషల్ మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? నేను ఇది బాగా ఇంట్లో చేసుకుంటాను. ఓకే. నిజామీ మూర్. సో షా ఏం చేయాలి ఫస్ట్? సో ఒక కడాయి తీసుకోవాలి. సో నెయ్యి వేసుకుంది. ఈ డిష్ స్పెషాలిటీ వచ్చేసి కంప్లీట్ నెయ్యితోనే చేస్తాం. ఓ, సో అందుకే ఆ రిచ్ టెక్స్చర్ కానీ లేదా స్మెల్ కానీ టేస్ట్ కానీ కంప్లీట్ మనకి నెయ్యి అంటే ఇష్టం. మీకు ఇష్టమేనా? ఫుల్గా ఉట్టి తెచ్చినా తినేస్తాను. అయ్యో, మరి చెప్పాల్సింది ఉంచేదాన్ని కదా. నేను నా బౌల్ ఇస్తా ఇప్పుడు తిన. చికెన్ వేసుకున్నాం. నెయ్యిలో కొంచెం అలా వేగనిద్దాం. ఓకే, మూత పెట్టారు. ఫైన్. చికెన్ కుక్ అవడానికి కొంచెం సేపు టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. సో కర్డ్లో మనం వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, బిర్యానీ మసాలా, ఇది కూడా ఒక హాఫ్. ఇది వచ్చేసి బాదం అండ్ క్యాష్యూ పౌడర్, నట్స్ పౌడర్ మొత్తం. ఇది వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు, గరం మసాలా. సో ఈ మిక్చర్ కంప్లీట్గా పెరుగులో డిసాల్వ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఓకే, సో దాన్ని అలా పక్కన పెట్టేసుకో. సో షా, నువ్వు నార్మల్గా ఎప్పుడైనా రంజాన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నావా? నాకు రంజాన్ సెలబ్రేషన్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ హలీం. ఎస్, నాకు కూడా. నా ఫేవరెట్ హలీం, అందులోనూ చికెన్ హలీం అంటే పిచ్చి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను ఒక 5 to 6 times తినేసాను హలీం. సో నాకు అంత పిచ్చి హలీం అంటే. హలీం లేకుండా రంజాన్ సీజన్ నాకు ఎండే కాదు. అది ట్రూ, కరెక్టే. కానీ నాకు కూడా హలీం చాలా ఇష్టం. సో నువ్వు హలీం ఒక్కటేనా, ఇంకేం సెలబ్రేట్ చేసుకోవా రంజాన్ అంటే? యాక్చువల్లీ ఇఫ్తార్ పార్టీ అని ఉంటుంది. అవును. సో వాళ్ళకి ఏంటంటే ఈ మంత్లో మొత్తం ఫ్రైడే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రైడేస్ ఏమవుతుందంటే మాకు అన్ని వెరైటీస్ వస్తాయి. స్వీట్ వస్తుంది, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, షేర్వాని. రంజాన్ అంటే కంప్లీట్ నాకు ఫుడ్డే. సూపర్. ఓకే, ఇప్పుడు నీ చికెన్ కుక్ అయిందో చూసేద్దామా? యా. సో ఇది చక్కగా ఫ్రై అయినట్టుంది కదా? ఆల్మోస్ట్ ఫ్రై అయింది. సో ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఇవి కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు దాకా ఒక కర్డ్ మిక్చర్లో మనం అన్నీ వేసాం కదా, ఎస్, అది ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఆనియన్స్ కుక్ అయిపోయినాయి కాబట్టి సో దీంట్లోనే ఇంకో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం. ఓకే. కొంచెం కలిపి ఉడికిద్దాం లిడ్ పెట్టేసి. ఓకే. సో షా, నువ్వు నార్మల్గా ఏం చేస్తుంటావు? సో
సో నేను వచ్చేసి ప్రెసెంట్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఇఫ్ గాడ్స్ గ్రేస్ అంతా బాగుండి జరిగితే సీరియల్స్లో కూడా చేస్తాను. సో మా షా ఆర్టిస్ట్ అనమాట. సూపర్. సో ఏమేమి వెబ్ సిరీస్ చేసావు? ఏమేమంటే లైక్ క్యారెక్టర్స్ వరకు చెప్తాను. ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మరదల్ క్యారెక్టర్ చేశాను, అండ్ విలన్ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు దాకా చేయలేదు. ట్రై చేయాలని చాలా కోరిక ఉంది. యాక్టింగ్ టాలెంట్ తెలియాలి కదా, ఏం చేద్దాం మరి? ఒక డైలాగ్ చెప్పేయి. డైలాగా? ఓకే, నేను మరదల్ క్యారెక్టర్ చేసిన ఒక డైలాగ్ చెప్తాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నువ్వు నా బావ, నేను మరి. ఓహో, నన్ను ఇప్పుడు బాగా చేసా. ఓకే, నీ పెళ్లి చెడగొట్టడానికి నేను ఇచ్చే ఐడియా. అరే షా, ఇంకోటి చెప్పాలరా. ఏంటి బావా? అంటే నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు, ఎలా అయినా చెడగొట్టాలి, హెల్ప్ చేయరా. ప్రేమ పేరుతోటి సక్క నాకిపోయినా ఓ డేంజరస్ లవ్ ఫెయిల్యూర్ లాగా బిహేవ్ చేయి. అమ్మాయి ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పే అని వెళ్ళి తన మీద పడిపో. ఈ దెబ్బకి ఆ పిల్లేంటి ఆ ఊరు నుంచి ఏ సంబంధం కూడా రాదు. మొత్తము ఒక్క పెళ్లి చెడగొట్టమంటే అసలు పెళ్లి కాకుండా చేసేటట్టు చేస్తున్నావు కదా. ఇప్పుడు నీకేంటి, పెళ్లి సంబంధం చెడిపోవాలి కదా, అయితే ఈ ఐడియా ఫాలో అవ్వు. అంటే నీకేం ఫీలింగ్ లేదా నా మీద? నాకు ఉంది, కానీ నువ్వు పెద్ద తింగరోడు. అంటే నీకోసం అని ఎలా అయినా ఉండగలను నేను. ఎలా అయినా అంటే నన్ను యూఎస్ తీసుకెళ్తావా? ట్రిప్కేగా. ట్రిప్ కాదు, సెటిల్ అవ్వడానికి. ఇక్కడ ఊరు మొత్తం వెళ్ళేసే ఐడియాని ఇచ్చావు, లాస్ట్కి యూఎస్కే పోవాలి మనం. నాకు ఈ బావ క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు, నేను చేయను, చాలా బాధగా ఉంది. నా క్యారెక్టర్ తీసుకుంటావు అంటే నీలాంటి అందమైన మరదలు క్లాస్మేట్గా ఉంటే ఓకే. ఓకే, ఎనీవేస్, సో చికెన్ ఉడికిందన్నావు, చూసేద్దామా? ఆహా, సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. ఆల్మోస్ట్. సో ఇప్పుడు వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర వేసి, పుదీనా సో కొంచెం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుందాం. సో కొంచెం మిక్స్ చేసి లాస్ట్కి మన బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుంటే మన డిష్ రెడీ. సరే, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? మనకి చాలా ఫేవరెట్ థింగ్ రంజాన్ స్పెషల్లో టేస్ట్ చేయడం. ఇది గో బౌల్. థ్యాంక్ యూ. అద్దరు కొట్టేసావు. సో రంజాన్ అప్పుడు లిస్ట్లో ఇంకోటి యాడ్ అయింది నాకు, చాలా సూపర్గా ఉంది. అండ్ మసాలాస్ అండ్ టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ డబల్ టైం వెన్న వేసావు అండ్ ఫుల్ నెయ్యిలో కుక్ చేసేసరికి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అమేజింగ్గా ఉంది. మరి లేట్ ఎందుకు, చికెన్ లవర్స్ అందరూ హ్యాపీగా రంజాన్ సీజన్లో ఈ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. చూసారు కదా రంజాన్ స్పెషల్ శ్రీషా చేసిన నిజామీ ముర్గ్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ ఫెస్టివల్కి ఈ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.